అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో వాడవాడలా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు. మదనపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకుని వారపు సంత అన్నా క్యాంటీన్ వద్ద మాజీ కౌన్సిలర్ రాధా ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం అన్నా క్యాంటీన్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారికి ఉచితంగా టిఫిన్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పిన భారత రాజ్యాంగానికి రూపకల్పన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వారు చూపిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పులి మహాలక్ష్మి, జాఫర్ ఉనిసా, నవీన్ చౌదరి, సురేందర్ రెడ్డి, విజయమ్మ, నాగమణి, ఇంతియాజ్, మహమ్మద్ ఖాన్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగం రూపకర్త, భారతదేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనే భారతదేశానికి ఆదర్శం. రాజ్యాంగంది మీరు ఒక గ్లాన్స్ చూస్తే రాజ్యాంగంలో ఎక్కువ హ్యుమానిటీకి స్థానం ఇచ్చారు, ఈక్వాలిటీకి స్థానం ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ప్రత్యేకత కల్పించారు. ఎక్కడ బడుగు బలహీన వర్గాలు అవమానాలు పడకూడదు. దానికి నిదర్శనం మన రాజ్యాంగం. మన రాజ్యాంగం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఏ దేశంలో ఇటువంటి రాజ్యాంగం లేదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఆ రోజు ప్రధానమంత్రి పదవి ఎవరైనా అర్హులు ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న చదువు, ఆయనకున్న జ్ఞానం అది ఎవరికి లేదు. అటువంటి మనిషి ఈరోజు మన రాజ్యాంగం ఇచ్చి మన 140 కోట్ల జనాభా ప్రజలకు నడిపిస్తున్న రూపకర్త ఆయన. ఈరోజు ఏదైతే మనం జరుపుకోవడం 135 ఈరోజు మదనపల్లి మా అభిమాన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చాలా గొప్పగా, ఆనందంగా దళిత బాంధవుడు, ఎల్లవేళలా మనిషి మా అన్న షాజహాన్ బాషా గారు ఒక దళితులంటే ఎనలేని ప్రేమ చూపించేటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలంటే ఎనలేని అభిమానం చూపించేటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆనాడు జయంతి సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారు ఆధ్వర్యంలో మదనపల్లి క్యాంటీన్, సత్తగేట్ క్యాంటీన్ దగ్గర భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేస్తే కానీ ఈ రోజు ఇట్లాంటి ఈ రోజు జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ జయంతి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఒకప్పుడు వెనకనే ఉండిపోయినారు. కానీ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మనోజారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మహానాడు నేత యమల సుదర్శనం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాల మహానాడు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేద బడుగు ప్రజల కోసం సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, కమిషనర్ ప్రమీల, వైస్ ప్రిన్సిపల్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్ ప్రసాద్ బాబు, 1వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు, బాలు స్వామి, కత్తి లక్ష్మణ, ఆర్ఎస్ సంషేర్, మస్తాన్, వేంపల్లి సోమశేఖర్ నాయుడు, కౌన్సిలర్ సుగుణ ఆంజనేయులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. భారతదేశానికి ఒక రూపకర్త, భారతదేశ 140 కోట్ల జనాభాలో నడవడిక ఏ విధంగా నడవాలా, ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా బతకాలా, ఏ విధంగా సమాజ నిర్మాణం కోసం పనిచేయాలా, దానికోసం ఒక ఆదర్శంగా ఆయన పనిచేసిన ఒక భారత రాజ్యాంగం రూపకర్త. ఆ రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అర్హత ఎవరికన్నా ఉండిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్కే ఉండింది. ఆయన చదువు కాలం నుంచి రాజ్యాంగం రాసే వరకు ఆయన పడిన అవమానాలకు అన్ని రాజ్యాంగంలో పొందుపరుస్తూ ఇంకా ఎవరికి ఎటువంటి అవమానాలు జరగకూడదు, సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి నడవల్ల. ఇప్పుడు మన శాసనసభ్యులు గవర్నర్ ఉంటే షాజహాన్ బాషా గారికి, అట్లాగే వారి కార్యకర్తలకు, దళిత ఉద్యమకారులకి జై భీములు. ఇవాళ నిజంగా కూడా ప్రపంచానికి ఒక శుభకరమైన దినం. ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదినాన్ని చేసుకోవడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి దిశ దశ చూపించిన మహనీయుడు ఆయన. ఒక అంటరాని కులంలో పుట్టి అనేకమైన అవమానాలు పొంది తాగునీరు పోయి అడిగితే భారతదేశ రాజ్యాంగ రూపకర్త, భారతదేశంలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేటట్టుగా ఒక రాజ్యాంగం రాసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజు కూడా బెస్ట్ హ్యుమానిటీ, బెస్ట్ కల్చర్, బెటర్ సొసైటీ కోసమే పాటుపడ్డారు. ఈరోజు 140 కోట్లు దాటిన చరిత్ర మన జనాభాది. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న భారతదేశానికి మార్గదర్శి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కాలం నుంచి ఆయన రాజ్యాంగం రాసే వరకు పడిన కష్టాలు, పడిన అవమానాలకు ఈరోజు అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఒక మంచి భారతదేశ రాజ్యాంగం మనకి ఇచ్చిన చరిత్ర. పెద్ద అవార్డు ఇవ్వాలంటే, కోహినూరు సమానంగా ఇవ్వాలంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇంత బాగా కార్యక్రమం చేసిన మన 1 and 2 డిపో ఎంటైర్ స్టాఫ్ కి, మా డిఎం గారికి, అసిస్టెంట్ డిఎం గారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. మదనపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం కోన భాస్కర్, మంగళ ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్ట సభలలో హక్కు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకోవడమే కాకుండా ఆయన ఆశయ సాధన కోసం మనందరం కలిసి పయనిద్దామని, మదనపల్లి ప్రజల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయక్, సిద్ధార్థ, పతి, రమేష్, మనోహర్, ఆదినారాయణ, రియాజ్, మహమ్మద్ అలీ, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తారీఖున మహారాష్ట్రలో 14వ సంతానంగా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు జన్మించారు. ఈరోజు అంబేద్కర్ వాదులందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఈ ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి చెందినారు, ఒక ఆర్థికవేత్తగా ప్రసిద్ధి చెందిన గారు.
వారికి ఈరోజు మనం ఘనమైన నివాళి అర్పించుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అంటరానితనంలో పుట్టి అంటరాని కులంలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని బడికి దూరంగా గుడికి దూరంగా ఏళ్ల తరబడి ఊరికి దూరంగా ఎన్నో అవమానాలు అనుభవించినాడు. ఎన్నో అవమానాలు అనుభవించినప్పటికీ కూడా బరోడా మహారాజ్ ఆర్థిక సాయంతో అలాగే యూనివర్సిటీలో అనేకమైన ఉన్నత చదువులు చదివి ఈరోజు ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి చెందినారు. అలాగే ఎన్నో రాజ్యాంగాలను రచించి మహిళలకు స్త్రీలకు సమాన హక్కులు కల్పించడంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. ఈరోజు కుల వివక్ష లేకుండా వర్గ భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఆయుధాన్ని కల్పించి మీ జీవితాన్ని మీరే మీ బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి అని మనకు ఒక మంచి మెసేజ్ను పంపించిన కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆర్నిసులు కృషి చేసినాడు. ఈరోజు కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన ఒక సెలవుదినంగా ప్రకటించినారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడు మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు కొంతమంది మునివాదులు పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మా నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాగంటే జై భీమ్ అంబేద్కర్ అనే బదులు మీరు ఒక దేవుణ్ణి కొలుచుకోండి, మీకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అంటున్నారు. ఎక్కడున్నది స్వర్గలోక ప్రాప్తి అనేది మేము సందర్భంగా అడుగుతున్నాం. మా నాయకుడు మాకు సమాన హక్కులు కల్పించినది ఏ నాయకుడు కాదు, ఏ దేవుడు కాదు, మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనని మాకు సమాన హక్కులు కల్పించాడు. అతనే మాకు దేవుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది మునువాదులు ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. ఖబర్దార్ మునువాదులారా, మీకందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాం. ఎలక్షన్ ముందర ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని జరుపుకోవడము మనకందరికీ శుభపరిచయము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా సమానత్వం, అందరూ సమానంగా ఉండాలని బాబాసాహెబ్ పడిన అవమానాన్ని ఆయన ఆలోచించి అందరినీ సమానత్వం చేయాలని ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగం మనం కాపాడుకోవాలి. జై భీమ్. ఈరోజు 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలకు దేవుడు ఎవరంటే కన్నా మన అంబేద్కర్ గారు అని చెప్పి మనం తెలియజేస్తున్నాము. అలాగే ఆయన ఉన్నతమైన చదువులు చదివి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసము ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అలాగే అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం కూడా అనేక ఉద్యమాలు చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే గొప్ప సంఘ సంస్కర్త, న్యాయ వ్యవస్థ బాగా తెలిసిన వ్యక్తి. అప్పటి ప్రధాని దీంట్లో కూడా ఆయన న్యాయమంత్రిగా పనిచేసిన ఇది కూడా ఉంది అంబేద్కర్ గారికి. అలాగే ఆయన చదువు కూడా మనకు నేర్పించే విధానం కూడా ఏమంటే చదువుకోండి, విజ్ఞానవంతులు కాండి అని చెప్పి తెలియజెప్పిన గొప్ప మహనీయునికి ఈరోజు మేము నివాళులు అర్పించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఆయన గురించి పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి దేశవ్యాప్తంగా ఆయన గురించి ఇంకా తెలుసుకునే విధానానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అందరికీ మరొకసారి జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని 6వ వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో స్థానిక గొల్లపల్లి సర్కిల్ వద్ద నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి స్ఫూర్తితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మదనపల్లి నియోజకవర్గంలో బడుగు బలహీన దళిత నిన్న వర్గాలకు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. కౌన్సిలర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ గొల్లపల్లి సర్కిల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 12 ఏళ్ల క్రితమే అప్పటి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా సహకారం అందించారని, బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు పార్టీలకు అతీతంగా అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేత వై రవి, కౌన్సిలర్ సాయి శేఖర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు బెల్లేరెడ్డి ప్రసాద్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాన్ బాబు, తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీరాములు, 4వ వార్డ్ సమన్వయకర్త జాఫర్ నిషా, విజయమ్మ, మస్తాన్ వలీ, జయరాం యాదవ్, మల్లికార్జున నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం లేదు, మేము పెట్టాలన్నా అంటే తప్పకుండా విగ్రహం పెట్టాల్సిందే. ఆ రోజు మా అధికారులు అందరూ అన్న ఇది రోడ్డు సెంటర్ అయిపోతుంది, కష్టమవుతుంది అని చెప్తే లేదు, మా సహోదరులు అడిగినారు, వాళ్లకు విగ్రహం ఎక్కించి స్టాచ్యూ పెట్టే బాధ్యత నాది. శాసనసభ్యుడిగా వాళ్ళు నాకు అడిగినప్పుడు వాళ్ళ కోరిక తీర్చడం నా బాధ్యతని ఆ రోజు మనం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఒక ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఇది. ఎందుకంటే భారత రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఆదర్శం, మన జీవితాలకు ఒక వెలుగు, మన నడవడికకు ఒక బాట, మనం ఆలోచనకి ఒక బాట. ఈ విధంగా మన రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన సందేశం అది రాజ్యాంగం లాగా ఇచ్చారు. 4వ జయంతి సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఇప్పుడే అన్నగారు అన్నాడు, ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా ఉంటే కొంతమంది వ్యతిరేకిస్తే అన్న తెల్లవారితో మఫ్టీలోనే నైట్ డ్రెస్లోనే వచ్చేసినాడు. ఇక్కడ దళితవాడలో ఏదో గొడవ జరుగుతుంది, వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతాడని మఫ్టీలోనే వచ్చి అక్కడికక్కడికే ఆ సమస్య పరిష్కరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు కావడానికి దాదాపు 12 సంవత్సరాల పైగా జయంతులు వర్ధంతులు ఇక్కడనే దళితవాడలు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటారు. మాకు సంబంధించిన పోరాటాలు కావచ్చు, మాకు సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఇక్కడ అంబేద్కర్ గారి దగ్గర మా విన్నపం ఇక్కడ చెప్పుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని అంబేద్కర్ ఆనాడే అన్నారు. కాబట్టి మనము ఆయనకు ఘనమైన నివాళులు అర్పించేది ఎప్పుడంటే అంబేద్కర్ చూపించిన బాటలో నడిచి ఆయన ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అని చెప్పిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వార్డు తరఫున దళితవాడ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞత మరీ కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని స్థానిక గొల్లపల్లి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా కొండేపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా రెడ్డి ఆయన గొప్పదనం గురించి మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలి అని అన్నారు. భారత రాజ్యాంగం అంటే సమానత్వం, స్వేచ్ఛ, బాధ్యతలు ఉంటాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు రచించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల ఆది ఓబీసీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రాఘవేంద్ర యాదవ్, చెన్నారెడ్డి, పిల్లప్ప, కిట్టన్న, రాజశేఖర్, నాగేంద్ర, శిరీష, తాలా, అనిత, షర్మిల, శంకరమ్మ, షేక్ బాబా, రాజు తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆదేశాల పేరుకు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం అంటే సమానత్వం, స్వేచ్ఛ, అందరికీ సమానంగా రాసినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజుట్లో ఉండే అసమత కుళ్ళుతో ఈరోజు రాజ్యాంగాన్ని కూడా తూట్లు చేసే పరిస్థితుల్లో చాలా వరకు జరుగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సెక్యులరిజం అంటే కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ తొలి న్యాయ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశాడు. అదేవిధంగా ఈరోజు ఎంతో మందికి ఉన్నత పదవులు కల్పించినా కూడా కాంగ్రెస్ పార్టీనే కల్పించిందని కూడా కోరుకుంటూ అదేవిధంగా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. టీసీసీ మహిళా అధ్యక్షురాలు అన్నమయ్య జిల్లా. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ to talk something about Dr. B.R. Ambedkar, and we are glad that we have made this successful on the occasion of Dr. B.R. Ambedkar's birthday. Thank you. మదనపల్లి అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతో మదనపల్లి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం విజయశాంతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు చెల్లపల్లి నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దళిత మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం భారతీయుల సాంప్రదాయమని తెలిపారు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఆయన చూపిన మార్గమే శిరోధార్యమని చెప్పారు. అనేక భాషలు జాతులు కలిగిన భారతదేశంలో రాజ్యాంగాన్ని పటిష్టంగా రూపొందించడం ద్వారా భారతదేశ ఐక్యమతాన్ని చాటారని ఆయన ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ప్రశాంత్, భవానీ ప్రసాద్, కృష్ణమూర్తి, ముదివేటి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ప్రశాంత్, భవానీ ప్రసాద్, కృష్ణమూర్తి, ముదివేటి లోకేష్, బండి బాను, ప్రకాష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మాతాకి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి దేశవ్యాప్తంగా ఈ సంబరాలు జరుపుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ గారి విషయాలు ప్రతి ఒక్క ఇంటికి చేరువేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కంకణం కడుతూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఈరోజు చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 130వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారో ఆ యొక్క ఆశయాలందరినీ కూడా ప్రతి మనిషిలోకి తీసుకెళ్ళి ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యమత్య On the occasion of Dr. Babasaheb Ambedkar's birthday, I wish every one of the students as well as the youngsters must have to concentrate on studies. We have to take example as Ambedkar as an example, how hard, how difficulty he faced during his education. In spite of it, he worked very hard and he achieved the highest number of degrees, and he achieved the only person from the foreign countries to get admission in Cambridge University. In spite of his poorness and నిమ్మనపల్లిలో అంబేద్కర్ కూడలిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు దళిత నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకుంటూ పోలీస్ స్టేషన్ పరిధి నుండి పొరవీధులు గుండా ఆయన విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మదనపల్లి శాసనసభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల నాయకులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం భాగంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి బాషా, తేదేపా నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నం, రాజన్న, జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్, కార్లు మెకానిక్ మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిమ్మలపల్లె మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమానికి గ్రామాల నుండి వందల సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను వారు కొనియాడారు. అనంతరం ఎంఆర్పీ నాయకులు, దళిత నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకును కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టడం జరిగింది. అనంతరం మదనపల్లి శాసనసభ్యులను ఘనంగా శాలువాతో దళిత నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, పార్టీ అధ్యక్షులు కోటారమణ, సర్పం మల్లప్ప, బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఎర్రయ్య, ముబారక్, సుజాత, మాణిక్యం, వడ్డే సంఘం అధ్యక్షులు సుధాకర్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాసులు, సరోజమ్మ, రాష్ట్ర మాల మహానాడు నాయకులు వీరభద్ర, జిల్లా అధ్యక్షులు శివయ్య, తహసీల్దార్ అమర్నాథ్, ఎంఈఓ నారాయణ, వీఆర్ఓలు, కార్యదర్శి వెంకట రమణారెడ్డి, శ్రీనాథ్, సహదేవ్, నవీన్, సూరిబాబు, రఘు, జయన్న, రెడ్డి నారాయణ, రెడ్డి బాబు, రెడ్డి ప్రసాద్, చిన్న రాయుడు, అధిక సంఖ్యలో దళిత నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశాజ్యోతి 140 కోట్ల ప్రజలకు మార్గదర్శ బాటలో నడిపిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
130వ జయంతి 34వ జయంతి సందర్భమున ఇక్కడ విచ్చేసిన మండల నాయకులు పెద్దలు రెడ్డపరెడ్డి గారు, రాజన్న గారు, సహదేవ్ గారు, మన ఎక్స్-ఎంపీటీసీ రాజన్న గారు, మాణిక్యం గారు, జయన్న గారు, రెడ్డనారాయణ గారు, పెద్దలు మల్లప్ప గారు, అదేవిధంగా చంద్రాయుడు గారు, శ్రీనాథ్ గారు, శ్రీరాములు గారు, శ్రీపతి గారు, తౌడం రెడ్డప్ప గారు, ముబారక్ గారు, నవీన్ సర్పంచ్ గారు, ఇంకా చాలా మంది నాయకులు, మా సుధాకర్, అదేవిధంగా చాలా మంది శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, ఎక్స్ సర్పంచ్ శ్రీరాములు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ పేరుతో సంబోధించే స్థాయి కలిగిన నాయకులే. మా అన్నగారు అందరూ కాశీం అన్నకి ఇంకా అందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు వాస్తవం చెప్పాలంటే జై భీమ్, జై భీమ్, జై భీమ్. ముందుగా నిమ్మనపల్లి మండల నాయకులకి, మా అన్న సహదేవ్ అన్నకి, వాళ్ళ పాస్టర్ గారు జయకాంత్ గారికి, మరి మన మల్లప్పన్న గారికి, జయన్న గారికి, తానేశ్వర్ గారికి, సీనన్న గారికి, అన్నగారికి, సురేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి క్షమించాలా. ఎవరైనా పేరు మర్చిపోయింటే మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నా, క్షమించాలా. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. ఇలాంటి దినం చరిత్రలో నిలిచిపోయే దినం. ఎందుకంటే దానికి నిదర్శనం ఎవరో కాదు, మనమే, ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈరోజు మనం ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం ఏదన్నా పని చేయగలిగినామంటే నాకు ధన్యవాదాలు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా 134వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడున్న వివిధ పార్టీల ప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఇక్కడున్న ప్రజలు, పోలీసు వారు, మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారి గురించి వారాలు కాదు నెలలు చెప్పుకున్నా కూడా తక్కువే. ఇప్పటికే చాలామంది చాలా విషయాలు క్లుప్తంగా వివిధ పాత్రలన్నీ తెలియజేయడం జరిగింది. అలాంటి విషయాలన్నింటినీ కలిపి పయనించే మనకు రాజ్యాధికారం ఇలా ఉండాలి, దళితులకు ఈ విధమైనటువంటి పథకాలు కానీ ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా అమలు చేసే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు చేశాయి. మా పార్టీ, ఇంకో పార్టీ లేకపోతే రాజకీయ పార్టీలు చేశాయి. అయితే నేడు గురించి మాట్లాడాలంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక కుట్ర దళితుల పైన కానీ మైనార్టీల పైన కానీ ఈరోజు కక్ష కట్టి మరి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు దళితులను నిలదీస్తున్నారు. ఇంకొక పార్టీ అయితే ఏకంగా ముస్లింల చెంపపెట్టు దెబ్బలాగా కొడుతున్నారు. ఒక దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మనము, లౌకికవాదం అని రాజ్యాంగాన్ని రాసుకున్న వాళ్ళం మనము. ఈరోజు మాట్లాడే అర్హతలో వచ్చిందనమాట. అంతకు ముందు బలహీన వర్గాల ఎవరు మైకు మాట్లాడడానికి కానీ, రాజకీయంగా ఉండడానికి కానీ, రాజకీయ చేతిని కానీ, రాజకీయ పదవులు అందించడానికి కానీ అర్హులు కాదు. ఉన్నతి వర్గాల వారి ఆ రోజు రాజకీయంగా ఉన్నారు. కాబట్టి ఈయన రాజ్యాంగంలో మనకు రాసి ఇచ్చిన తర్వాత ఆ రాజకీయ అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.